ఓకే. మీరు ఇప్పుడు కులం నిర్మూలన కావాలంటే మీరిచ్చే సజెషన్స్ ఏంటి? అంతర్గత వివాహాలు జరగాలి. ఎవడు కులపోని వాడే చేసుకుంటే హ్మ్. ఎట్లా కులం పోతుంది? హ్మ్. మనం అంటున్నాం అంబేద్కర్ వాదులం మేము. మాలోనే చేసుకుంటే మాది కూడా చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది కులం? అసలు ఫస్ట్ కులం మారాలని నువ్వు మారినవా? నువ్వు మారాలి కదా, నువ్వు ఆదర్శంగా మారాలి కదా. మారినాక నీ వేరుని అడగడానికి హక్కు ఉంటుంది. అట్లా చేయమంటున్నాం మనం. అంటే ఆదర్శ వివాహాల వల్ల ఈ దేశంలో ఆదర్శం కాదండి, కుల నిర్మూలన వివాహం. ఆదర్శం అంట ఆదర్శం. ఆదర్శ వివాహం చేసుకోవాలి, పెళ్ళాన్ని కొట్టాలి. ఇది ఆదర్శ వివాహమా? ఆదర్శ వివాహం చేసుకోవాలి, దాని విడాకులు ఇవ్వాలి. ఇది ఆదర్శ వివాహం కాదు, ఆచరణాత్మక వివాహం. ఆచరణాత్మక వివాహాలు జరగాలి. అది కూడా ఎట్లా ఉండాలంటేనంటే బాబాసాహెబ్ నిజమైన నివాళి ఏదైనా ఉంటే ఎనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్. కులాన్ని నీ కులంలో నువ్వు చేసుకోకరా, అది సైంటిఫిక్గా మంచిది. ఈ రోగాలు రోజులు వచ్చేవాడు కళ్ళుగా వంకర పూసులు ఉంటాయి, పళ్ళు పాసు కారుతుంటుంది, షోలలో తూట్లు పడతాయి. ఎందుకంటేనంటే స్వయంగా నీ యొక్క సొంత కులానికి సంబంధించిన సొంత దీనికి సంబంధించిన చేసుకుంటే ఈ రోగాలు వస్తాయి. నీకు మంచి ఆరోగ్యవంతమైన సంతానం కలగాలంటే నీకున్న నీ మూలాల నుంచి కాకుండా ఇతర మూలాల నుంచి చేసుకుంటే సంబంధమైన ఇదవుతుంది. ఇది మీరే పరిశోధన చేసిరా? అవును, నేను చేసుకున్న పెళ్ళి అట్లా నా వల్ల చేసిన చాలా మందికి. ఓకే. కమ్యూనిస్టులకి అంబేద్కరిస్టులకి మధ్య వచ్చిన పంచాయతీ ఏంది? పంచాయతీ వచ్చినావు నువ్వు అంటున్నావు, పంచాయతీ ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు వాళ్ళు విప్లవం వస్తే ఇదంతా అన్ని మొత్తం సాధ్యం అయిపోతాయి అంటున్నారు కదా. విప్లవం జీ రాసుకున్న రాదని నేను చెప్తున్నా. జీ నేలకు రాసుకున్న రాదు. ఎట్లా? ఈ కమ్యూనిస్టులు అంటిలాంటి కులాన్ని గుర్తించి అంబేద్కర్ని కూడా మా నాయకుడు అని అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది విప్లవం. అంబేద్కర్ విప్లవానికి వ్యతిరేకం కదా. ఎవరు చెప్పారు? ఎడ చదువుకున్నాను ఇప్పుడు? అందుకే కదా ఆపరేషన్ విప్లవం అంటే. అసలు నీ దృష్టిలో ఏంటి? నక్సలైట్లను అందరినీ రాజ్యాంగ ప్రకారంగానే విప్లవం అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మేము సస్య విప్లవం తెచ్చినా అన్నారు. ఏది కూడు దొరకనప్పుడు జగజీవన్ రాము మన ఏంటి ఫుడ్ కార్పొరేషన్కు అంటేనంటే ఆహార శాఖ మార్చులు అయిన తర్వాత బ్రహ్మాండంగా పంటలు పండించేసి గోడౌన్లన్నీ కట్టించేసి నిలువంగా బ్రహ్మాండంగా మిగిలినది ఇతర దేశాలకు ఇచ్చినప్పుడు ఏమన్నా సస్య విప్లవం తెచ్చినాను. విప్లవం అంటే నీ ఉద్దేశం లేదు సంపుడు పెట్టుడా, ఒక మార్పు బ్రదర్. ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి ఎదగడానికి సంబంధించిన పరిణామాన్ని విప్లవం అంటారు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కరు ఈ భారతదేశాన్ని ఒక దార్శనికుడుగా కులరహితమైనటువంటిది, శాంతియుతమైనటువంటిది, బుద్ధుడి యొక్క మార్గంలో నడిచే భారతదేశం కావాలని కలలుగన్నాడు.